వసుంధరా రా. విరబూసిన చిరునవ్వులు వరదై పొంగే ఓ వసుంధరా, విధిరాతలు సరిదిద్ది వ్యధలను తీర్చే ఓ వసుంధరా, ఏ ధైర్యం నిన్నే ఇన్నాళ్ళు నడిపిందో, ఏ దైవం నీలో కొలువై ఉందో, అలుపంటూ లేక అందరి క్షేమం కోరి చేదోడై నిలిచే ఓ చిన్నారి, ఓర్పు ఓదార్పు నీవేలే ఓ వసుంధరా. మీరు ఆపేసినట్టున్నారు, మిగతాది చదవండి పంతులు గారు. సరే సరే నేనే చదువుతాను. రాయించాను కదా, నాకు గుర్తుందిలే. పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ప్రతాప్ మల్లికల ఏకైక పుత్రుడికి, అరకు వాస్తవ్యులైన లేటు శంకరయ్య ఏకైక కుమార్తె వసుంధరని ఇచ్చి పెళ్లి చేయడానికి ఈ నెల 27వ తారీఖున ముహూర్తం నిశ్చయించబడింది. ఏం పంతులు గారు, కరెక్ట్గానే చెప్పానా? శుభస్య శీఘ్రం. ఆ వీడియో చూపించే మనందరినీ గ్రీష్మ ఫూల్ని చేసింది. నేను నా ఇష్ట ప్రకారం మునిస్వామి గారితో వెళ్తున్నాను. ఆ వీడియో వసుంధర కేవలం మునిస్వామి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో కూడా తను ధైర్యం కూడగట్టుకుని తనని తాను కాపాడుకోవడానికి మాత్రమే చెప్పింది. కథ ఇంకా అవ్వలేదు, ఇక్కడ్నుంచే అసలు కథ మొదలైంది. ఇప్పటిదాకా జరిగిన కథ నీకు తెలుసు కదా. స్కెచ్ నీది కాబట్టి ఇప్పుడు ఆ దేవుడి స్కెచ్ ఏంటో తెలుసుకుంటావా? వసుంధర నన్ను ఎలా కలిసిందో నీకు తెలియాలి కదా. నేను ఎస్టేట్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాను, నీకు గుర్తుందా? తర్వాత ఆ ఎస్టేట్కి వెళ్ళాను, కానీ అక్కడ వసుంధర గురించి ప్రశ్నలే నన్ను వెంటాడాయి. తిరిగి మళ్ళీ వైజాగ్కి స్టార్ట్ అయ్యాను. ఇంతవరకు నాన్న నాకు ఇచ్చాడే తప్ప ఏది అడగలేదు. అందుకే నాన్న కోరిక ప్రకారం మీతో వచ్చాను. ఎక్కడికి వెళ్ళావు వసుంధర? ఏమైపోయావు? అసలు ఆ వీడియో ఏంటి? ఇదంతా నమ్మాలంటే చాలా కష్టంగా ఉంది. ఒక్కసారి కనిపించి
ఇది అబద్ధం అని చెప్పు, లేదంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. ఛ! అన్నా, కార్ ఆపండి. గాలిలో చిందులు వేసిన జెండాలా చిందులు వేసెను నువ్వు వచ్చావని నా ప్రాణం. ధ్రువ సార్, ఒడ్డున నావను చూసి సార్. హీరోలా సందడి చేసెను నిన్నే చూసిన నా లోకం. ఎన్నాళ్ళు వసు, వేచెను కళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే చాలు. నీకోసం వేచుండే ప్రాణంగా ఈ బుజ్జి తల్లి నీకోసం దాచింది ప్రేమంతా నీ బుజ్జి తల్లి. చూడు వసుంధరా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమైపోయావు? చెప్పు వసుంధరా, నువ్వు పంపించిన ఆ వీడియో ఏంటి? సార్, అసలు ఏం జరిగిందంటే ఏమైందిరా? టైర్ పంచర్ అయినట్టుంది సార్. స్టెఫ్నీ ఉంది, మారుస్తాను. తొందరగా కానివ్వు. అలాగే సార్. ఇతని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. ఎలా ఎలా నువ్వు పారిపోవాలని చూసావో? నాకు మీ మీద కోపం లేదు. మీరు నన్ను మోసం చేయలేదు. మీరు నన్ను గౌరవంగా పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు. లేకపోతే నా జీవితం ఏమైపోయి ఉండేదో. మీకెప్పటికీ రుణపడి ఉంటాను. అమ్మయ్యా, ఇక నువ్వు పారిపోవడానికి ఎన్ని ఎత్తులు వేస్తావో. నిన్ను ఎలా కాపాడుకోవాలని టెన్షన్ పడ్డానో తెలుసా? ఇప్పుడే మనకి పెళ్లి జరిగిందన్న విషయం చెప్పాల్సిన అవసరం మీకు లేదు. కానీ నిజాయితీగా చెప్పారు. నాకు మీ నిజాయితీ నచ్చింది. మరి నేను నచ్చలేదా వసుంధరా? నేను చూడ్డానికంత బాగుండనులే. అందం చూపుల్లో ఉండదు, అది మనసుకి సంబంధించింది. అమ్మయ్యా, వసుంధరా, 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది నాకు. ఇదంతా నువ్వు మనసు పూర్తిగానే చెప్తున్నావు కదా? అవును, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. తర్వాత నువ్వు నాకు హ్యాండ్ ఇవ్వకూడదు. ఒట్టు. ఒట్టు. అయితే మా ఊరొచ్చి నాతోనే ఉంటావా? ఉంటాను. అయితే నేను చెప్పింది చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? మీ ఇంట్లో వాళ్ళకి నేను మునుస్వామితో ఇష్టంగానే వెళ్తున్నాను, నా కోసం ఎవరు వెతకొద్దు అని చెప్పాలి. అది నేను వీడియో తీసి పంపిస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? మీరు చెప్పినట్టే నేను చెప్తాను. ఆ తర్వాత నేను అడిగింది మీరు చేస్తారా? నువ్వు ఏదడిగినా నేను చెప్తాను. ఏం కావాలో చెప్పు. ఒక కొత్త జీవితం ప్రారంభించబోతున్నాము. అది ఇలా అబద్ధాలతో కాకుండా ఆ దేవుడి ఆశీస్సులతో జరగాలి.
కార్ టైర్ మార్చేలోపు మనం అక్కడ గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని వద్దామా? ఓ సింతేనా? అలాగే వెళ్దాం. ఇప్పుడు నా మీద నమ్మకం కలిగిందా? పూర్తిగా. ఇదిగో నేను వీడియో ఆన్ చేస్తాను, నువ్వు చెప్పాల్సింది చెప్పు. నేను నా ఇష్ట ప్రకారమే మునిస్వామి గారితో వెళుతున్నాను. ఆయన్ని పెళ్లి చేసుకుని సంతోషమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. దయచేసి నా కోసం ఎవరూ వెతకొద్దు. అమ్మా, ఎలాగైనా నన్ను ఇతని నుంచి తప్పించు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేద్దామా? నువ్వు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయి, నేను నీ చుట్టూ చేస్తాను. అయ్యో అయ్యో, తప్పు తప్పు, అలా మాట్లాడకూడదు. తప్పు తప్పు. గుడిలో ధ్యానం ధ్యాస రెండు దేవుడి మీదే ఉండాలి, సరేనా? అలాగే. పదండి. కన్నీళ్లకు గొంతున్నది, వసుంధర, గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయిపోయాయి. మనం కొబ్బరికాయ తీసుకురాలేదు. ఎలాంటి ఆటంకం లేకుండా మన జీవితం సాగాలని ఆ దేవుణ్ణి తలుచుకుని కొబ్బరికాయ కొడితే మంచిది కదా. అవునవును. నువ్వుండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. వసుంధర, నువ్వు ఇక్కడే ఉంటావు కదా? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వే నన్ను రక్షించాలి. ధర్మాగ్రహం సంకల్పమే వజ్రాయుధం. సార్, నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. మీకు అన్ని వివరాలు తర్వాత చెప్తాను. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. మీరే నాకున్న చివరి దిక్కు. దయచేసి ఫాస్ట్గా వెళ్ళండి ప్లీజ్. ఓకే. ఏమైంది మేడం?
ముందు కొంచెం వాటర్ తాగండి. థ్యాంక్ యూ. మీ సాయం ఈ జన్మలో మర్చిపోలేను. ఈరోజు దేవుడు పంపించినట్టే వచ్చారు. మీరు మమ్మల్ని గుర్తుపట్టినట్టు లేరు. క్షమించండి, నాకు టెన్షన్లో గుర్తు రావడం లేదు. అదేనండి, మేము అరకులో చాముండేశ్వరి గుడికి వచ్చినప్పుడు మా పాప కడియం పడిపోతే మీరు తీసుకొచ్చి ఇచ్చారు కదా. మా పాపని పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు మీరు. మా పాపకి మెదడులో గడ్డుందండి. అది మందులకి తగ్గకపోతే ఆపరేషన్ చేయాలన్నారు. కానీ ఆ సర్జరీకి పాప తట్టుకోవడం చాలా కష్టమన్నారు. ఆ గడ్డ త్వరగా కరగాలని మేం తిరగని గుడి లేదు. ఆ అమ్మవారి గుడిలో మిమ్మల్ని కలిశాము. మా పాపకి మీరు చేసిన సహాయానికి మేం మీకు సహాయపడగలిగాము. మీరు కోరుకున్నట్టే పాపకి మందులతోనే గడ్డ కరిగిపోతుంది. తనకేమీ కాదు. మిమ్మల్ని ఎక్కడ దింపాలి మేడం? మీరు నన్ను కలిసిన ఎస్టేట్లో దింపగలరా? ఖచ్చితంగా తీసుకెళ్తాం. చాలా థ్యాంక్స్. ఇంత జరిగినా కనీసం నాకు ఒక్క ఫోన్ అయినా ఎందుకు చేయలేదు? ఏం జరుగుతుందో నాకే అర్థం కాలేదు. ఏం చెప్పుంటారో, మీరు ఎలా దాన్ని తీసుకుని ఉంటారో ఏమీ తెలీదు. వచ్చాక మీకంతా వివరంగా చెప్దామనుకున్నాను, అంతే. వాళ్ళే సార్ నన్ను కాపాడి ఇక్కడి దాకా తీసుకొచ్చారు. థ్యాంక్స్ అండి. మీ సహాయం మేము ఈ జన్మలో మర్చిపోలేం. వసుంధర వల్లే మా పాప ప్రాణాలు దక్కాయి. నిన్ను కలిసిన సంతోషం వల్ల ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. మా పాప బ్రెయిన్లో ఉన్న గడ్డ కరిగిందంట. ఇక ఏ భయం లేదన్నారు. చాలా మంచి వార్త చెప్పారు. నా బంగారు తల్లి జీవితాంతం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. వసుంధరని జాగ్రత్తగా చూసుకోండి సార్. ఇక మేము వెళ్ళొస్తాం వసుంధర. సార్, ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? వసుంధరా, నీ విషయంలో నా మనసు ఏం చెప్పిందో అదే నిజమైంది. నువ్వు తిరిగి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్ను నేను ఎంత నమ్మానో నువ్వు నన్ను అంతే నమ్మావు. చాలా థ్యాంక్స్ వసుంధరా. నువ్వు స్ట్రైట్గా ఎస్టేట్లో వాళ్ళని కలిసి ఉంటే వాళ్ళకి నా మొహం కూడా చూపించగలిగేవాణ్ణి కాదు. మీ నాన్నగారి సాక్షిగా చెప్తున్నాను, నిన్ను మోసం చేయనని మాటిస్తున్నాను. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారమ్మా. ఇంతకు ముందులా లేరు, చాలా మారిపోయారు. ఈ ఎస్టేట్ నుంచి మీరు నన్ను తీసుకెళ్లారు. మీరు చెప్పేంత వరకు నేను మిమ్మల్ని వదిలి వెళ్ళనని ప్రమాణం చేశాను. అలా ఎలా వెళ్తాను సార్? నేను నీకు మాటిస్తున్నాను వసుంధరా,
ఈ రోజు నుంచి నీకు ఏ ఆపద రాకుండా నేను చూసుకుంటాను. ఒకవేళ అలాంటిదేదన్నా వస్తే నీ ముందు నేను నించుంటాను. ఇంత దూరం వచ్చాక నేను గ్రీష్మని వదల్లేను. నా సమాధానం కూడా అదే అయితే నేను కూడా వసుంధరని వదల్లేనమ్మా. అయితే ఈ క్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. ఈ పెళ్లి పత్రికలో ఉన్నట్టు ఇదే ఆడిటోరియంలో నేను వసుంధరని పెళ్లి చేసుకుంటున్నాను. ఇది ధ్రువ ప్రతాప్ నిర్ణయం.